శుభోదయం పిల్లలు. అరే కూర్చోండి. శుభోదయం పిల్లలు. ఈరోజు ఇడుగు రామమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాము. మాతృభాష అమ్మ వంటిది. మాతృభాషలో బోధించే ఏ విషయమైనా సులభంగా అర్థమవుతుంది. మాతృభాషలో మాట్లాడాలంటే ఎంతసేపైనా మాట్లాడవచ్చు. హేమచంద్రిక, నీకు తెలిసిన ఒక శ్లోకం చెప్పు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సుమేధ, నీకు తెలిసిన ఒక శ్లోకం చెప్పు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. వర్షిణి, నీకు తెలిసిన ఒక పద్యం చెప్పు. నీవే నా తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే నా సకుడవు, నీవే నా గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. వాగ్దా, నీకు తెలిసిన ఒక పాడు. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా. తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. నేను ఇవాళ తెలుగు భాష ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాను. తేనెలకు భాష మన తెలుగు భాష. తెలుగు అనే పదంలో ఎంతో మాధుర్యం ఉంది. అమ్మదనం నిండిన అమ్మనైన భాష మన తెలుగు. తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరికీ తెలుగు
భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష గురించి ఒక చక్కని తెలుగు పాట పాడుతున్నాను. చక్కెర కలిపినది అని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుగుల సొబగుల నడకల హంసవయల పరుగు. చక్కెర కలిపినది అని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంసవయల పరుగు. నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు బాల పొరుగు, చదువుల తల్లికి సుమధుర శైలిని పొట్టి నిల్లు తెలుగు. చక్కెర కలిపినది అని కమ్మని తోడు పెరుగు తెలుగు, అల్లసాని అల్లికల జిగిబిగి అమృతధార తెలుగు. అల్లసాని అల్లికల జిగిబిగి అమృతధార తెలుగు. శ్రీరాముని కవితా సుగారలో అమరగంగ పలుగు, రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారై ధ్రువతారై మన దేశ భాషలను లెస్సై. చక్కెర కలిపినది అని కమ్మని తోడు పెరుగు తెలుగు. ఇది సంస్కృతైనది, ఇది సత్కృతైనది, ఇది సంస్కృతైనది, సత్కృతైనది, భావమైనది, జీవమైనది. వీర్యనాద వినోదంలా తేనియ మధురిమ సారంలా మానిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష. జయ హో తెలుగు, జయ హో తెలుగు, జయ హో తెలుగు, జయ హో తెలుగు. ధన్యవాదాలు.
ప్రతి సంవత్సరం 29 ఆగస్టున జరుపుకుంటారు. ఎందుకంటే ఈ రోజున తెలుగు కవి అయిన గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గౌరవించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966లో ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం ప్రకటించింది. మన మాతృమూర్తి అంటే తల్లికి ఎలా గౌరవం ఇస్తామో అలాగే మన మాతృభాష అయిన తెలుగు కూడా అలానే గౌరవం ఇవ్వాలని పెద్దలు చెప్తారు.
భాష మనకి ముఖ్య పితామహుడు, జాతి పితామహుడు గిడుగు రామమూర్తి గారు. గిడుగు రామమూర్తి గారు మన గ్రాంథిక భాషని మన వ్యవహారిక భాషలోకి అనువాదించడానికి కారణం గిడుగు రామమూర్తి గారు. ఆ వ్యవహారిక భాషలోకి అనువాదించడం వలన అందరము చదువుకోవడానికి అవకాశం మనకి లభించింది. అయితే మనకి శ్రీకృష్ణదేవరాయలు ఆర్టీసీ బస్సులలో మనం చూస్తాము, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నవారు శ్రీకృష్ణ దేవరాయలు. శ్రీకృష్ణ దేవరాయలు గారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. అక్కడ వారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే 8 మంది కవులు ఉండేవారు. అయితే వాళ్ళ ఆస్థానానికి ఒక పండితుడు వచ్చాడు. ఏమన్నాడంటే పండితుడు, నాకు 8 భాషలు వస్తాయి. నాకు ఎన్ని భాషలు? 8 భాషలు వస్తాయి. నేను చాలా చక్కగా మాట్లాడతాను. నా యొక్క మాతృభాషను మీరు కనుక్కోవాలి అని ఎవరు చెప్పారంట? పండితుడు అన్నాడనమాట. అన్నప్పుడు అందరికీ ఒక పెద్ద పరీక్ష లాగా అయిపోయింది. ఏంటంటే 8 భాషలు కూడా ఎంత చక్కగా అంటే, ఒకటి తెలుగులో, ఒకటి కన్నడ, ఈ విధంగా అనేక రకాలైన భాషలోకి మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క భాషని, వారి యొక్క మాతృభాషని కనుక్కోవడానికి అందరికి ఒక పెద్ద పరీక్ష లాగా అయిపోయిందనమాట. పెద్ద పరీక్ష లాగా అయిపోయిందనమాట. అప్పుడు ఆయన చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. అందరూ ఒకరినొకరు ఒకరు చూసుకుంటూ ఉన్నారు అనమాట. ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడు అందరూ తెనాలి రామకృష్ణుడు అయినా చాలా వికట కవి అనమాట. ఏదైనా సరే తెనాలి రామకృష్ణ ఇట్టే పరిష్కరించేవాడు, ఏ సమస్య ఉన్నా కూడా. అయితే అక్కడ ఆయన యొక్క మాతృభాషని మనం కనుక్కోవాలి. ఎవరి మాతృభాషని? పండితుడు. ఆ పండితుడి యొక్క మాతృభాషని కనుక్కోవడానికి తెనాలి రామకృష్ణుడు వెళ్ళాడు. వెళ్ళి ఏమని చెప్పాడంటే, చాలా చక్కగా చెప్పారు అని చెప్పేసి ఒకటి గట్టిగా చెంప మీద వేశారు. గట్టిగా చెంప మీద వేయగానే అప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మా అన్నాడు. అనగానే అప్పుడు ఏమని చెప్పేశాడు? మీ యొక్క మాతృ
జైదీప్ ఇంకా రిక్వెస్ట్ ఏంటి ఈరోజు విశేషాలు? వరుణ్, నీకు తెలియదా ఈ రోజు మన తెలుగు భాష దినోత్సవం? ఓ అవునా, నాకు తెలియదు. తెలుగు భాష గొప్పతనం ఏమిటి? వరుణ్, నేను నీకు తెలుగు భాష గురించి కొన్ని విషయాలు చెబుతాను. అలాగే చెప్పు జైదీప్. తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉన్నది. దేశంలో ఇన్ని భాషలు ఉన్నప్పటికీ తెలుగు భాష ఎంతో గొప్పది. అందుకే శ్రీకృష్ణ దేవరాయలు తన ఆముక్త మలయాళ అనే శతకంలో దేశ భాషల యందు తెలుగు లెస్స అని ఆంధ్ర మహావిష్ణువు చెప్పించాడు. కమ్మదనం నిండిన కమ్మనైన భాష తెలుగు భాష. ఆగస్టు 29 అంటే ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. అవునా, ఏంటి ఆ ప్రత్యేకత? వ్యవహారిక భాష ఉద్యమకర్త అయిన గిడుగు వెంకట రామమూర్తి పండితులు గారి పుట్టినరోజు ఈ రోజు. ఈయన గ్రాంధిక భాషలో ఉన్న వ్యాకరణాన్ని వాడుక భాషలోకి తేవడానికి ఎంతో కృషి చేశారు. ఈయన తెలుగు భాష కోసం చేసిన కృషి చిరస్మరణీయం. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆయన ఆలోచించి ఇంట్లో మాట్లాడే భాష, బడిలో మాట్లాడే భాష వేరు ఎందుకు అని ఆయన ఎంతో ఉద్యమం చేశాడు. అవునా, తెలుగు భాషకు ఇంత చరిత్ర ఉందా? తెలుగులో నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న గొప్ప కవులు. తెలుగు భాష సంగీతానికి అనువైన భాష. నాకు కూడా తెలుగు భాష గురించి ఒక విషయం తెలుసు. గాంధీజీ 1938లో హరిజన పత్రికలో ఆంగ్లము ద్వారా విద్యా బోధన చేయడాన్ని తప్పుపట్టారు. నిజమైన భాషా ప్రేరేపణ ప్రగతి మాతృభాష వలనే వస్తుందని, స్వభావాల్లో విద్య ఉండాలని ఆయన అన్నారు. మీ అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానం అని కాకినాడ దగ్గర ఒక ప్రాంతం ఉంది. అది పుదుచ్చేరి వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రాంతం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానం డిస్ట్రిక్ట్స్ ముఖ్యంగా తెలుగు మాట్లాడేటువంటి ప్రాంతాలు. తెలుగు భాష అనేది ఇది ఒక ద్రావిడ భాష. ఇట్స్ ఎ ద్రవిడియన్ లాంగ్వేజ్. ఇది ద్రావిడ భాష. ద్రవిడ భాష అంటే సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి భాషని ద్రావిడ భాష అంటారు. తెలుగు, కన్నడ, మలయాళం ఇవి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. ఈ ద్రవిడ భాషల్లో అతి ప్రాముఖ్యత కలిగినటువంటి భాష, ప్రాచీనమైనటువంటి భాష తెలుగు భాష. తెలుగు భాష ఎక్కడ పుట్టింది, ఎలా ఇది గ్రో అయింది, ఎన్ని కోట్ల మంది ప్రజలు మాట్లాడుతున్నారు అనేటువంటి గణాంకాలను కానీ ఆ చారిత్రాత్మక దృక్పథాన్ని కానీ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇది సుమారుగా 5000 నుంచి 7000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వన్ ఆఫ్ ద oldest existing languages in the world. Telugu. No claps. అతి ప్రాచీనమైనటువంటి భాషల్లో భాషలు ఇప్పుడు లాటిన్ అనేటువంటి భాష ఉంది. అది కూడా ప్రాచీనమైనటువంటి భాషే, కానీ అది ఇప్పుడు మనుగడలో లేదు. అది అంత ఉన్నటువంటి భాష, బాగా అభివృద్ధి చెందినటువంటి భాష ఇది. Well developed existing living language, and it is the language of around 10 crore people around the world. 10 కోట్ల మంది మాట్లాడుతున్నటువంటి భాష ఇది. Ranks 16th in the world, 16th largest language. ఒక స్పీకర్ ఒక గర్ల్ స్టూడెంట్ చెప్పారు 15వది. Maybe that is true. I am talking about the world data. It is the 16th largest spoken language in the world.
తెలుగు భాష. ఈ తెలుగు భాష గురించి మనం తెలుసుకోవాలంటే మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆధారాలు రెండు. లిటరరీ సోర్స్, ఇన్స్క్రిప్షనల్ సోర్సెస్ అంటారు. అంటే సాహిత్యపరమైనటువంటి ఆధారాలు, ఓకే, ఇన్స్క్రిప్షనల్ ఆధారాలు, శాసనాల ద్వారా మనం ఈ భాష గురించి తెలుసుకోవచ్చు. రేచర్ల చోళులు అనేటువంటి వారు వేసినటువంటి శాసనాలలో ఈ తెలుగు భాష యొక్క ఆరిజను, ఈ తెలుగు భాష యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా ఆ శిలా శాసనాల్లో క్లియర్ గా రాశారు. రాచర్ల చోళులు అనేటువంటి రాజుల కాలంలో దీని యొక్క ప్రాముఖ్యత బాగా వెలుగులోకి వచ్చింది. తెలుగు భాష గురించి మాట్లాడుకునేటప్పుడు మన తెలుగు భాష గురించి మాట్లాడుతున్నాము అంటే మన తల్లి గురించి మాట్లాడుతున్నాము అని అర్థం. మన తల్లి లేకపోతే మనకు పుట్టుక లేదు, మన మాతృభాష లేకపోతే మనకు భావన లేదు, భాష లేదు, ఎక్స్ప్రెషన్ లేదు. సో మదర్ టంగ్ లో మైండ్ ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా ఆలోచిస్తుంది. మాతృభాషలో చెప్పినంత అనర్గళంగా, మాతృభాషలో ఆలోచించినంత సరళంగా మనం ఏ ఇతర భాషల్లో కూడా మనం ఆలోచించలేము, మనల్ని మనం ప్రజెంట్ చేసుకోలేము, ఎక్స్ప్రెస్ చేయలేము. అలానే మాతృభాషలోనే ఉంటాము అంటే కుదరదు. మనం ఇప్పుడున్నటువంటి ప్రపంచం వేరు, మనం ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ వేరు, మనకున్నటువంటి ఆపర్చునిటీస్ వేరు. కాబట్టి ఖచ్చితంగా ఫారెన్ భాషలను నేర్చుకొని తీరాల్సిందే. అందుకే మా స్కూల్లో తెలుగు మాట్లాడే అవకాశం లేదు అని ఇందాక ఇద్దరు కాన్వర్జేషన్ లో చెప్పారు. వి నెవర్ సెడ్ దట్. స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అన్నానే కానీ డోంట్ స్పీక్ ఇన్ తెలుగు అని ఎప్పుడు అనలేదు. స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని ఆ పదం మాత్రమే విన్నారే కానీ డోంట్ స్పీక్ ఇన్ తెలుగు వి నెవర్ డిస్కరేజ్. వై షుడ్ వి డిస్కరేజ్ దట్? దట్స్ అవర్ మదర్ టంగ్. Discouraging mother tongue is like discarding your mother. సో ఎప్పుడు కూడా అటువంటి పదాలు ఉండవు. సో భాష అనేది మనిషికి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. భాష ద్వారా మీ యొక్క ఐడియాస్ ని ట్రాన్స్మిట్ చేయొచ్చు, మీ యొక్క భావాలని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మిమ్మల్ని మీరు బాగా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ కల్చర్, మీ సంస్కృతి, మన సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతికి ఆనవాళ్లు భాషల్లో దొరుకుతాయి. మన సంస్కృతికి సంబంధించినటువంటి ఆనవాళ్లు, మూలాలు, రూట్స్, ఆ ట్రెడిషన్స్, ఆ వాల్యూస్ ఆ భాషలో పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి భాషను కాపాడుకోవడం అంటే మన యొక్క సంస్కృతిని కాపాడుకున్నట్లు. భాషను కాపాడుకోవడం అంటే మన యొక్క ట్రెడిషన్స్ ని, వాల్యూస్ ని కాపాడుకున్నట్టు. కాబట్టి మాతృభాషని ఎప్పుడైనా గౌరవించాల్సిందే, మాతృభాషని ఎప్పుడైనా సరే ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే. తెలుగు భాష దినోత్సవం రోజు తెలుగు పండుగల గురించి, తెలుగు వంటకాల గురించి, తెలుగు సాంప్రదాయాల గురించి మాట్లాడుకోకపోతే తెలుగు భాషా దినోత్సవానికి అన్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం మనం. సంక్రాంతి గురించి మాట్లాడుకోకపోతే, ఉగాది గురించి మాట్లాడుకోకపోతే, దసరా గురించి మాట్లాడుకోకపోతే, బతుకమ్మ గురించి మాట్లాడుకోకపోతే, తెలుగు ఆవకాయ పచ్చడి గురించి మాట్లాడుకోకపోతే, గోంగూర గురించి మాట్లాడుకోకపోతే, వంకాయ కూర గురించి మాట్లాడుకోకపోతే తెలుగు భాషకి అన్యాయం చేసినట్టే మీరు. ఎందుకంటే తెలుగు కుజీన్, మనకు ఒక కుజీన్ ఉంది, తెలుగు కుజీన్. తెలుగు కుజీన్ అనేది ఒక అద్భుతమైనటువంటి కుజీన్. ఇక్కడ కన్నడ వాళ్ళు కానీ, మహారాష్ట్ర వాళ్ళు కానీ, గుజరాత్ వాళ్ళు కానీ ఉంటే వేరే విధంగా అనుకోవద్దు. నేను లాస్ట్ ఇయర్ గుజరాత్ వెళ్ళాను. మోర్బీ అనేటువంటి ఒక ప్లేస్ టు ఎగ్జామిన్ ద మార్బుల్స్, టైల్స్ గురించి ఎగ్జామిన్ చేద్దామని అక్కడికి వెళ్ళాను. డిఫరెంట్ మోడల్స్. మోర్బీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ మార్బుల్స్. నేను 3 days ఉన్నాను. 3 days బ్రెడ్ టీ తాగి బతికాను. నేను బయట వెళ్ళి ఆనందం వెళ్ళిపోయాను. అదే ఇతర ప్రాంతాల నుంచి అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఆఫ్రికా, ఇండియాలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం వాడైనా హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వస్తే కంఫర్టబుల్
నచ్చుతుంది. తెలుగువాడు పచ్చి పులుసు అందరికీ నచ్చుతుంది. ఓకే, సో మనం చాలా స్పెషల్ అండి. తెలుగువాడు, తెలుగు కల్చరు, తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు వే ఆఫ్ లివింగ్, తెలుగు ఫెస్టివల్స్, దే ఆర్ స్పెషల్ ఇన్ దేర్ ఓన్ వే. వాటికి ప్యారలల్స్ లేనే లేవు. సో వన్స్ అగైన్ ఐ విష్ యు ఆల్, మళ్ళా వచ్చింది ఇంగ్లీష్, తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష దినోత్సవం ప్రతి సంవత్సరం 29వ నాడు జరుపుకుంటారు. భాష ఏదైనా అది కన్న తల్లితో సమానం. మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మన భాషని కూడా అంతే గౌరవించాలి. తెలుగు భాష ఎక్కువగా ఆంధ్ర మరియు తెలంగాణలో మాట్లాడతారు. భాషలో అత్యధిక మాట్లాడే భాష తెలుగు భాష 4వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే భాష 15వ స్థానంలో ఉంది. తెలుగు భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు భాషని గౌరవించండి. తెలుగు భాషకి చాలా చరిత్ర ఉంది. తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే సంభాషించండి. ధన్యవాదాలు. ఈరోజు మేము పొడుపు కథలు మరియు సామెతలు చెప్పబోతున్నాము. మన భాషలోని మధురమైన సాంప్రదాయాలలో ఒకటి సామెతలు. సామెతలు అంటే చిన్న మాటలు కానీ లోపల గొప్ప అర్థం ఉంటుంది. ఇవి మనం ఎలా జీవించాలో నేర్పిస్తాయి. అలానే మన తెలుగు సంస్కృతంలో సరదా ఆలోచన పంచే పొడుపు కథలు కూడా ఉన్నాయి. ఇవి చిన్న ప్రశ్న రూపంలో ఉంటాయి కానీ వీటికి జవాబులు ఇవ్వాలంటే మనలో గణన, ఊహశక్తి మరియు జాగ్రత్త అవసరం. ఈరోజు మనం ఇవి పంచుకొని మన తెలుగు భాషని మరింత ఆసక్తికరంగా చూపించబోతున్నాము. రిషిక్, నీకు పొడుపు కథల గురించి తెలుసా? అవును, నాకు చాలా బాగా తెలుసు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు చెప్తావా? అవును సాత్విక్, నేను చాలా సులభంగా చెప్పగలను. సరే, మొదటి ప్రశ్న. తల మీద పొగ చిమ్ముతుంది కానీ భూతం కాదు. కళ్ళు ఎర్రగా ఉంటాయి కానీ రాకాసి కాదు. పాకిపోవు చుండు పాము కాదు. ఏమిటది? సాత్విక్, దీని జవాబు రైలు. సరైన జవాబు మురళి. సరే సాత్విక్, ఇప్పుడు మనం సామెతల గురించి చెప్పుకుందాము. నీకు అవి ఏంటో తెలుసా? తెలుసు రిషిక్, నువ్వేమన్నాడు నేను చెప్తాను. సరే సాత్విక్, నేను కొన్ని సామెతలు చెబుతాను, నువ్వు వాటిని ఆంగ్లంలోకి అనువదించు. సరే రిషిక్. సరే, మొదటి సామెత. అరటి పండు ఒలిచి నోట్ల పెట్టినట్టు. Peeling a banana is easier than failing in math without even trying. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి. Dogs eat more biryani than the groom's friend. ఇల్లు వలసగానే పండుగ కాదు. Just because it rained, don't start bursting the crackers like it's Diwali. ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తారు. A thorn must be removed with a thorn. కలపం అంటే కప్పకి కోపం, పిడమం అంటే పాముకి కోపం. The frog's anger is like snake, loudly, scary and completely useless. ధన్యవాదాలు సాత్విక్, నాకు సామెతల గురించి చెప్పడానికి. నీకు కూడా ధన్యవాదాలు రిషిక్, పొడుపు కథ చెప్పడానికి. అందరికీ తెలుగు దినోత్సవ జై తెలుగు తల్లి. ఈరోజు మేము తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా చిన్న నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము. స్నేహితులారా, నేడు మనకు ఎంతో గౌరవప్రదమైన రోజు. ఓ
తెలుగు భాషకు 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, వీరేశలింగం వంటి మహాకవులు మన తెలుగు భాషలో ఎన్నో గొప్ప రచనలు చేశారు. గురుచార చెప్పారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నమాట మీకు గుర్తుందా? అవును వేద. తెలుగు నేడు సాహిత్యంలోనే కాదు, చలనచిత్రాల్లో సాంకేతిక రంగంలో కూడా కీలకమైంది. మన భావాలను తెలుగులో అతి అద్భుతంగా వివరించవచ్చు. నిజమే, నాన్న చెప్పేవారు, తల్లి, తండ్రి, భూమి, భాషను ఎప్పుడూ మర్చిపోవద్దు అని. తెలుగు పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. చూసారా, మన భాష మనకు గర్వకారణం కావాలి. మనము మన తెలుగు భాషను ప్రేమిద్దాం, మాట్లాడుదాం, పరిరక్షిద్దాం. తెలుగు భాష మా మాతృభాష, మా గర్వం, మా గౌరవం. తెలుగు తల్లికి జై. తెలుగు భాషకు నూతన జీవం కావాలి. తెలుగు తల్లికి జై. అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. Learning Telugu. Oh, what are the activities going in your school? మా స్కూల్లో హరితహారం ప్రోగ్రాం జరిగింది. దానిలో మేము అందరం కూడా చెట్లు పెట్టాము. కొన్ని రోజుల తరువాత మా స్కూలులో ఎలక్షన్ జరిగాయి. దానిలో మేము అందరం కూడా ఓటులు గుద్దాము. Oh, I understood that you are not able to speak in Telugu. Yes. Okay, but why? Because in our school they avoid to speak in Telugu, so it is difficult for me to speak in Telugu. Oh, okay. Oh, what about your school? Last time we celebrated Independence Day and Inversion ceremony. In this ceremony, they awarded badges for captains and vice captains. Oh, okay. మీకు అసలు తెలుగులో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలుగు భాషలో ఉన్న మాధుర్యం చాలా గొప్పది. అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది మన తెలుగు భాష. ఆంగ్ల భాషను నేర్చుకోండి, కానీ తెలుగు భాషకు కూడా ప్రాముఖ్యతను ఇవ్వండి. మన తెలుగు భాషను ముఖ్యం నాటి అక్షరాలతో చేయబడేది. అందుకే మనం తప్పకుండా దానిని నేర్చుకుందాం, గౌరవిద్దాం. అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అసలు మనం ఈ రోజునే తెలుగు భాషను ఎందుకు జరుపుకోవాలి అంటే, తెలుగు భాష వైభవానికి పునాదులు వేసినటువంటి ఒక మహానీయుడు, అలాగే గ్రాంధిక భాషలో ఉన్నటువంటి మనకు అర్థం కాని పదాలన్నింటినీ కూడా మనం ప్రతిరోజు నిత్యం మాట్లాడుకునేటువంటి వ్యవహార భాషలోకి అనువాదం చేసినటువంటి ఒక గొప్ప మహానీయుడు గిడుగు రామూర్తి పంతులు గారి జన్మదినం కాబట్టి మనం ఈరోజు ఆయన తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అయితే ఈ తెలుగు భాషని మనము మాతృభాష అని కూడా పిలుస్తాము. ఎందుకు మాతృభాష అంటాము అంటే, మనము తల్లి కడుపులో నుంచి పుట్టిన దగ్గర నుంచి, అంటే తల్లి పొత్తిలలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత మనము పరిచయం అయ్యేది మొట్టమొదటి అంటే మనకు తల్లి. ఆ తర్వాత మనకు తల్లి తర్వాత తండ్రి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఇలా అందరూ వస్తారు. కానీ మనకు ఆ భాష అనేది మొట్టమొదటిసారిగా మనము తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటాం. అందరూ పుట్టిన తర్వాత అంటారు, కానీ అసలు మనము తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే మనము చుట్టుపక్కల మనకి ఏం జరుగుతుందని ప్రతి ఒక్కటి కూడా మనము అన్ని గ్రహిస్తూనే ఉంటాము. దానికి ఉదాహరణ ఏంటంటే, మనకు సుభద్రుడు అభిమన్యుడు అప్పుడు సన్నివేశంగా తీసుకోవచ్చు. ఆ తర్వాత మనము పుట్టిన తర్వాత మనము పుట్టుకతోనే నేర్చుకుంటాము. పుట్టిన తర్వాత మనకు దాదాపు 2000 పదాల దాకా మనము తెలుగు పదాలు నేర్చుకుంటామని మనకు ఎంతోమంది భాషా శాస్త్రజ్ఞులు కూడా చెప్పడం జరిగింది. అయితే మనకు ప్రపంచ భాషల్లో ఎన్నో భాషలు ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి. అన్ని భాషల్లోకెల్లా కూడా ఎంతో మధురమైనటువంటి
అందమైనటువంటి భాష ఏంటని అడిగితే ఇటాలియన్ భాష అని చెప్తాం అందరం. ఇటాలియన్ భాష. అట్లాగే మనం కూడా మన తెలుగులో కూడా మన భారతీయ భాషల్లో కూడా ఎన్నో భాషలు ఉన్నాయి. అందులో కూడా ఎంతో అందమైన మధురమైన తీయనైనటువంటి భాష తెలుగు భాష. అందుకే మనం తెలుగులో ఏమంటామంటే ఇటాలియన్ ఆఫ్ ది ఇంగ్లీష్, మనం ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటాం తెలుగులో. సో అలాగే మీ అందరికీ చాలా మీకు తెలిసి ఏంటంటే మనము మోస్ట్ ఆఫ్ ద జనరల్గా ఏమంటారంటే మోస్ట్ ఆఫ్ ద తెలుగు వర్డ్స్ అన్నీ కూడా ఎండ్ విత్ వోవెల్స్. అంటే తెలుగు మన భాషలో ఉన్న పదాలన్నీ కూడా మనకు అచ్చులతో అర్థమవుతాయి. అలా ఇంగ్లీష్ భాషలో ఉండదు. ఇంగ్లీష్ భాషలో ఉన్న పదాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే పొల్లు హల్లులతో ముగిస్తాయి. అంటే ఎలా అంటే మనము క్యాట్, క్యాట్ అంటే ర్యాట్, వ్యాన్, బస్, ఇలా ఈ పదాలన్నీ పొల్లు హల్లులు. అలాగే మన తెలుగులో చూడండి, తెలుగు పదాలు చూడండి. మనకు తెలుగు పదాల్లో పోతన, నా అంటే ఆ ఉంటుంది అందులో, రంగయ్య, అలాగే చాతుర్య, కీర్తన, రాజు, రవి, ఈ పదాలన్నీ కూడా అచ్చులతో అర్థమవుతాయి. ఆ ఈ ఊ అనే అచ్చులతో అర్థమవుతాయి.